హాయ్. హలో. వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. ఈరోజు మనం ఇంకొక సైబర్ క్రైమ్ సిరీస్ రీసెంట్‌గా జరిగింది. అండ్ బాలీవుడ్ యాక్టర్ మనకు అక్షయ్ కుమార్ గారు వాళ్ళకి రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఎక్స్‌ప్లెయిన్ చేశారండి పబ్లిక్ మీటింగ్‌లో. సో, వాళ్ళకొక్కరికే కాదండి, ప్రపంచంలో ఉన్న అందరికీ సిమిలర్ థింగ్స్ జరుగుతున్నాయని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇంకొకరిని అలర్ట్ చేయడానికి. అదర్ దాన్ దిస్ అవేర్‌నెస్ ఇంతకు మించి మనం ఏం చెప్పగలేము. ఏంటి అంటే అన్‌లెస్ దేర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకొకరికి అర్థం కాదది. సో, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా అనేస్తే మీ పిల్లల్ని అవాయిడ్ చేయాలి. చిన్న పిల్లలే కదా! ఏం పర్వాలేదు వాళ్ళకి చెప్తారు అని అనుకోవద్దు. బికాజ్ కొన్ని సిట్యుయేషన్స్ అరైజ్ అయితాయి అమ్మాయిలకు. అన్నీ అందరూ ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు. దాని బదులు మీరే దాన్ని కన్సర్న్ అయ్యి ఏంటి ఇష్యూస్ అనేది డిస్కస్ చేయడం చాలా బెటర్ ఇలాంటి కేసెస్‌లో. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు చెప్పింది మనకేంటంటే వాళ్ళ డాటర్ ఏదైతే ఆన్‌లైన్ గేమింగ్‌లో ఆడుతూ ఉందో సడెన్‌లీ తనకొక కాలొచ్చింది. అండ్ చాటింగ్ కూడా చేసింది తను. త్రూ పబ్‌జీ గేమ్ ఆడేటప్పుడు. సరే అని తను మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికి అతను ఏమడిగాడు అంటే న్యూడ్ ఫోటోస్ అని అడిగాడంట. సో, తను ఇమ్మీడియేట్‌గా ఫోన్‌ని స్విచ్ ఆఫ్ అయి తన మదర్ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ చేసింది. ఇలాంటివి అందరూ ఒకవేళ తనే ఒక వీడియో కాల్ అటెండ్ అయ్యుంటే డెఫినెట్‌గా అది పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది. ఇంక కేస్ అయ్యేది. అసలు తను ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఆ ఫోటోస్ తీసుకొని మనీ డిమాండింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఇంకా కొందరు యాక్టర్స్ అయితే ఇంకా చాలా మనీ డిమాండింగ్, మనీ ఎక్స్‌టార్షన్ అనేది జరుగుతుంది. సో, ప్లీజ్ ఇలాంటివి ఏదైనా వస్తే ఇమ్మీడియేట్‌గా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమే దీనికి మనం చేసే బెస్ట్ సొల్యూషన్. ఆహ్, ఫర్ ఎ బెటర్ థింగ్. సో, మీరెప్పుడైనా సరే ఏ విషయం జరిగినా సరే భయపడకుండా గో ఫార్వర్డ్ టు ద